హలో ఫ్రెండ్స్, ఊరికే మటన్ చికెన్ బోర్ కొట్టేసినప్పుడు ఈ విధంగా రొయ్యల కర్రీ అయితే ట్రై చేయండి. రొయ్యల కర్రీ అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు, సింపుల్గానే చేసుకోవచ్చు. చూడండి, ముందుగా నేనైతే కొన్ని రొయ్యలను తీసుకొని ఒక బౌల్లో వేసి ఆయిల్ లేకుండానే నార్మల్గా ఫ్రై చేసేసేయండి, సరిపోతుంది. ఈ విధంగా మంచిగా అవి ఫ్రై అవ్వాలి. ఒక 1 to 2 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆ విధంగా ఫ్రై చేసిన రొయ్యలని తీసి వేరే బౌల్లో వేసుకోవాలి. మళ్ళీ అదే బౌల్లో ఆయిల్ వేసుకోండి. ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఆయిల్. వేసుకున్న తర్వాత ఆనియన్స్ని ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో నేను ఒక 4 లవంగాలు వేసాను. లవంగాలు వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కినాక ఈ ఉల్లిపాయలను కూడా మీరు వేసేయండి. చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది, తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. పొడుగా కట్ చేసుకోకూడదు, చిన్నగానే కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేగిన తర్వాత ఆనియన్స్ని వేసుకున్న తర్వాత మనమైతే ఒకసారి కలుపుకోవాలి మంచిగా. లవంగాలు కూడా వేసాం కదా, మంచి స్పైసీ మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత ఒక సన్నగా తరిగిన ఒక 4 పచ్చిమిరపకాయలను మీరు వేసుకోండి. బాగా కలిసేలా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చూడండి, ఈ విధంగా మంచిగా ఉల్లిపాయలు అనేటివి ఆయిల్లోని మంచిగా ఫ్రై అవ్వాలి, మంచి కలర్ రావాలి, అంతవరకు మీరు కుక్ చేసుకోవాలి. అలాగే ఒక 4 to 5 minutes అంతే ఉంచేసేయండి, ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చే వరకు. రొయ్యలు మీలో ఎంతమందికి ఇష్టం నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఆ విధంగానే సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. టేస్ట్కి సరిపడా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ వేసేసాను. ఇవి ఎప్పుడైతే ఫ్రై అవుతాయో ఆ తర్వాతనే మీరు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒక 2 to 3 times కలుపుకొని అలా ఉంచేసేయండి పక్కన, మంచిగా ఫ్రై అయిపోతాయి. అది అయిపోయేంతలోపు మీరైతే కొంచెం చింతపండు తీసుకోండి. చింతపండు తీసుకొని 1-2 సార్లు వాష్ చేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. ఈ గ్యాప్లో చేసేయండి ఇదంతా. కొన్ని వాటర్ వేసి అది పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే చూడండి, ఉల్లిపాయలు అయితే దగ్గరికి అయిపోయి మనం అప్పుడు వేసినప్పుడు ఎన్ని అనిపించాయి కదా, చూడండి ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసినాయి, కొన్ని అయిపోయినాయి. అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకోండి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, కారం వేసిన తర్వాత ఆ రొయ్యలను కూడా తీసి దాంట్లోనే వేసుకోండి. తిరిగి మళ్ళీ వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. చూడండి, కారం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1 to 2 minutes వదిలేసేయండి. 1 to 2 minutes వదిలేసిన తర్వాత అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. అండ్ చూడండి, కలిపితే ఇలా ఆనియన్స్ చూడండి ఏ కలర్ వచ్చాయో, గోల్డెన్ బ్రౌన్ అట్లా రావాలన్నమాట. ఆ విధంగా అయిన తర్వాత మళ్ళీ ఒక 2 to 3 times అలా కలుపుకోండి. ఎందుకంటే మనం ఇంతవరకు వాటర్ యాడ్ చేయలేదు కదా, మాడిపోకుండా ఉండడానికి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. అది వరకే మనము ఇంతవరకు రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండుని, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని దాన్ని అలా పిసికేసి దాని రసం అంతా తీసేసి దాని పల్ప్ని పక్కన పెట్టేసి ఆ చింతపండు వాటర్ని కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఆ చింతపండు ఆనియన్స్ అదంతా కొంచెం దగ్గరకు అయ్యే వరకు కొంచెం హై టు మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకుంటూ ఉంచాలి. అలాగే కొద్దిగంత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి. ఏ కర్రీస్లోనైనా కొత్తిమీర వేస్తే నాకు ఎందుకో టేస్ట్ మంచిగా వచ్చినట్టు అనిపిస్తుంది. చూడండి, ఆ విధంగా కలుపుకుంటూ కాసేపు దగ్గరకు వచ్చే వరకు వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని దగ్గరకు వచ్చే వరకు అలాగే కలుపుతూ ఉండండి. అండ్ చూడండి, ఇలా బాయిల్ అవ్వనివ్వండి. ఒక 5 minutes వదిలేసేయండి మూత పెట్టి. అంతలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక 6-7 లవంగాలు తీసుకోండి. లవంగాలు మరియు దాల్చిన చెక్క, మీ దగ్గర ఇలాచీ ఉంటే ఇలాచీ వేయండి. నేనైతే స్కిప్ చేశాను, మీ ఇష్టం, అది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేనైతే ఒక ఇలాచీ వేసాను. ఈ విధంగా మీరు మసాలాని దంచుకుంటే అది బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. కొన్నవి కాకుండా ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మనం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాం.
టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఊకే మటన్ చికెన్ ఇవన్నీ బోరింగ్ ఉంటాయి కదా, ఇలా కొత్తగా ట్రై చేస్తే టేస్ట్ కూడా మారుతుంది, మనకు కూడా హ్యాపీగా తినేసేయచ్చు. ఈ రొయ్యల కర్రీ అనేది చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, రైస్లోకైనా చాలా 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 బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు మర్చిపోకుండా. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది రొయ్యలు. చూడండి ఫైనల్లీ కర్రీ అయితే ఇలా అయిపోయింది. నా ఛానల్ని అయితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ కర్రీ నచ్చిందా లేదా నాకైతే కామెంట్లో మీరు చెప్పండి, ఓకేనా? ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.